రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎల్ఆర్ఎస్ వసూళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను అధికారులు భయపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అంటూ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి, సీతక్క, ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల సభల్లో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కాగానే మాట మార్చి ఎల్ఆర్ఎస్ పైన ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవటం మీ రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతుందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలపైన 15,000 కోట్ల మేర ఎల్ఆర్ఎస్ ఛార్జీల భారం వేయటం మీ డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. మాది ప్రజాపాలన అని డబ్బా కొట్టుకుంటున్న మీకు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాల ఆవేదన కనిపించటం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైతన్నలు ఆవేదన చెందుతుంటే మరోవైపు విష జ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రులు పాలే ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ సెక్రటరీ వరకు ఉన్న యంత్రాంగం మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నదని కూడా అది ఏదైతే ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు రోజుకు 3-4 సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని కూడా ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం 15,000 కోట్లు చేయాలని ఆదేశాలు ఇవ్వడం అంటే ప్రజల రక్త మాంసాలను పీల్చడమే. మీ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా వారి లేఖ ద్వారా పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రజల ముందుకు దోపిడీ చేస్తున్నారు అని సమాధానం చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. నాడు పీసీసీ అని నేడు ఫీజ్ అని అంటున్నారని కూడా వారి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రజలు దాచుకున్న సొమ్మును నిలువున దోచుకునే కుట్ర చేస్తున్నారు. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక గోడి మల్లన్న చందంగా ఉన్న వైఖరిని మరోసారి తేటతెల్లం అవుతుందని కూడా వారి పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, రేవంత్ రెడ్డి ఎల్ఆర్ఎస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఈ లేఖ ద్వారా మరొకసారి ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంతే కాకుండా ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా ఆనాడు హైకోర్టుకి వెళ్ళినటువంటి విషయాన్ని పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టేలా బహిరంగ సభలో ఊదరగొట్టిన మీరు, మీ మంత్రులు ఎన్నికల పూర్తి కాగానే మాట మార్చి ఎల్ఆర్ఎస్ పైన ఫీజులు వసూలు చేయాలనే నిర్ణయాన్ని ఏదైతే తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా మరి లేఖ ద్వారా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఉచితంగా చేయాలని కూడా ఈ లేఖ ద్వారా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏదైతే మాట తప్పిన ప్రభుత్వానికి చెప్పబెట్టుగా ఏ ఒక్కరు ₹1 ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని కూడా రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నామని కూడా ఈ లేఖ ద్వారా పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ఉంచి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. మొత్తం మీద ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఏదైతే ప్రజల నుంచి ₹1 ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ ని చేయాలని కూడా వారు ఈ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.